హాయ్ ఫ్రెండ్స్, చక్కటి పద్యాన్ని చక్కని టాటూని మళ్ళీ మనం శుభ ప్రారంభం చేద్దాము. దేవేంద్రుడలుకతోడను వావిరిగా రాళ్లవాన వడిగురియింపన్ గోవర్ధనగిరినెత్తితి గోవుల గోపకుల కాచు కొరకై కృష్ణ. దేవేంద్రుడలుకతోడను వావిరిగా రాళ్లవాన వడిగురియింపన్ గోవర్ధనగిరి ఎత్తితి గోవుల గోపకుల కాచు కొరకై కృష్ణ. గోవర్ధనగిరిని ఎత్తినావు, గోవులను గోపకులను కాచినావు. ఎందుకు? దేవేంద్రుడు నీ మీద అలిగి రాళ్లవాన కురిపించినప్పుడు నీవా చక్కటి దయాదృష్టిని చూపించావు. దేవేంద్రుడలుకతోడను వావిరిగా రాళ్లవాన వడిగురియింపన్ గోవర్ధనగిరి ఎత్తితి గోవుల గోపకుల కాచు కొరకై కృష్ణ. నీవు కారుణ్య సముద్రుడవు. దేవేంద్రుని అహంకారాన్ని అణచడానికి గోవర్ధనగిరి మనకి ఎల్లవేళలా అన్ని రకాలుగా సహాయపడుతోంది. గోవర్ధనగిరిని పూజించండి అని చెప్పి ఆ దేవేంద్రుణ్ణే కిందకి దించి నువ్వు గోవులను గోపికలను కాల్చావు. ఎంతటి వారికైనా అహంకారం ఉండకూడదు అని తెలియచెప్పడానికి నీ లీలలు అనేక రకాలుగా చూపించావు. కృష్ణ, నువ్వెంత గొప్పవాడివి. నేను నిన్ను స్మరిస్తున్నాను, వేడుకుంటున్నాను. నన్ను కరుణ చూడు. ఎలా ఉంది ఫ్రెండ్స్? కంగారు, చిన్ని కంగారు టాటూ బాగుందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా మీరు పద్యాన్ని, ఈ చిత్రాలు గీయడాన్ని నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.